హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే 2 రకాల పెసరట్టు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా హెల్తీ రెసిపీ అండి. 2 కూడా ఒకదానికి మించిన మరొకటి రుచి ఉంటాయండి. దానిలోకి కాంబినేషన్గా ఇక్కడ నేను అల్లం చట్నీ కూడా చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు చాలా ఈజీగా ఇంకా టేస్టీ రెసిపీ అండి. సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఈ పెసరట్టు అయితే అచ్చం హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుందండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒకటి తినేవాళ్ళు 2-3 తింటారండి. అంత కమ్మగా చాలా బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మనము ఇలా సగ్గుబియ్యం వేసి ఒంటికి చలువ చేసే పెసరట్టును ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. అన్ని కొలతలు గ్లాసు కప్పుతో తీసుకోవాలండి. 1 కప్పు పెసర్లు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో ఆ కప్పుతోనే అన్ని కొలతలు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలండి. లావుగా ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకోవాలండి. సన్నటి సగ్గు బియ్యం తీసుకోవద్దు. దీన్ని కూడా శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ ఆ వాటర్ తీసేసి మళ్ళీ తిరిగి దాంట్లో వాటర్ పోసుకొని దీన్ని కూడా నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నానండి. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గు బియ్యం ఇంకా పెసర్లు కూడా బాగా నానేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఈ నానిన పెసర్లను మనము మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పెసర్లను వేసుకోవాలండి. ఇలా పెసర్లు వేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకోవాలండి. చిన్న 1 ఇంచ్ దాకా అల్లం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. చాలా టేస్టీగా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఎప్పుడు మనం బియ్యంతో దోశలు చేస్తుంటాం కాబట్టి ఒక్కసారి ఇలా హెల్తీగా పెసర్లతో మనం చేసుకుంటే చాలా టేస్టీగా అండి. సమ్మర్లో అయితే సూపర్గా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇప్పుడు పెనం బాగా వేడి అయిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి వాటర్ చిలకరించుకొని టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా మనం తుడుచుకుంటే దోశ బాగా వస్తుందండి. ఇప్పుడు మనం పిండి వేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పిండి వేసుకోవాలి. వేసుకొని వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ పల్చ కాకుండా మీడియంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచాలండి. దీనిపై నుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. పైన తడి ఆరే వరకు మంచిగా ఒకవైపు కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపై నుంచి 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా మనం ఆనియన్ వేసుకొని తింటే రుచి అయితే సూపర్గా ఉంటుందండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపు కాల్చే అవసరం లేదండి. ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకోవచ్చు. చూడండి, ఇలా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవేళ మీకు దోశ వేసినప్పుడు ఇలా
కింద పెనానికి అతుక్కుంటే మీరు ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాత ఒకవేళ మీకు బ్యాటర్తో అతుక్కుంటే దాంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకొని అయినా దోశలు వేసుకోవచ్చండి. అలా అయినా కింద అతుక్కోదు. నేనైతే ఇక్కడ వంట సోడా ఏమీ వేయకుండా చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 ఇలా దోశలు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపై నుంచి ఆనియన్ వేసుకొని ఇప్పుడు దీనిపైన మంచి ఆయిల్ వేసుకోవాలండి. మంచిగా ఇదే విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా 1 బై 1 ఎంత పిండి ఉందో అన్ని దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. అంత హెల్దీ రెసిపీ అండి. ఇక్కడ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో ఇంకా టమాటో పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే ఈ పిల్లలు పెద్దలు కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. షుగర్ ఉన్న వాళ్ళు ఎన్నైనా తినొచ్చండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు హెల్దీ రెసిపీ అండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన సెకండ్ పెసరట్టు వచ్చి అచ్చం హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పెసర్లను నానబెట్టుకున్నామండి. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసర్లు తీసుకోవాలండి. పెసర్లని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2-3 సార్లు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి నేను నైట్ నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ మనం అల్లం చట్నీని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో మినప్పప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు ధనియాలు 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. వీటిని మంచిగా దోరగా వేయించుకోవాలండి. మాడకుండా ఫ్లేమ్ని మనం లోలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు 5 నుంచి 6 తీసుకోవాలండి. కారం ఎక్కువ తింటే మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇక నేను కలర్ కోసం కాశ్మీర్ కారం యూజ్ చేస్తున్నానండి. 4-5 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ రెండుటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచితే మనకు క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. పప్పులన్నిటినీ ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లం ముక్కను చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా బెల్లం తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక చిన్న లెమన్ సైజు చింతపండు తీసుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర గుజ్జు ఉంటే కూడా వేసుకోవచ్చు. అదే నీళ్ళు కొన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మెత్తగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీరు అల్లం పచ్చడిని మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే వేడి వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. కొద్దిగా ఉండేది కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంటే వేడి వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని ఈ అల్లం పచ్చడిని మనం బౌల్లోకి తీసుకోవాలి. ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఇప్పుడు పెసర్లు కూడా బాగా నానాయి కదండి. మిక్సీ జార్ తీసుకొని ఈ పెసర్లను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పెసరపప్పును ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ పెసరట్టు టేస్టీగా రావడానికి కొద్దిగా ఒక 20 నుంచి 30 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. చిన్న అల్లం ముక్క వేసుకోవాలి, ముక్కలుగా కట్ చేసుకొని. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి దీంట్లో అయితే జీలకర్ర ఫ్లేవర్. ఇక్కడ నేను ఒక పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మీరు పెసరట్టు చేసుకుంటే. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
హోటల్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ టేస్ట్ రావడానికి ఇక్కడ నేను 3/4 కప్పు ఇడ్లీ పిండి వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి పెసరట్టు అయితే. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. 3/4 కప్పు లేదంటే కప్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెసరట్టును వేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచేసి వాటర్ ఇలా చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడిచిన తర్వాత 2 గరిటెలు పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు వీలైనంత పల్చగా కావాలంటే పల్చగా, లావు కావాలంటే లావులుగా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మీడియంగా వేస్తున్నాను. క్రిస్పీగా చేసుకుంటున్నానండి నేనైతే పెసరట్టు. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన తడి ఆరిన తర్వాత కాస్త లైట్గా ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా ఏం కాదండి. కానీ ఉల్లిపాయ ముక్కలు మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిపైనుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మీడియం మంటలోంచి మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అన్ని వైపులో తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పెసరట్టు అయితే. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కావాలంటే నైట్లో నానబెట్టుకోవచ్చు, నైట్కి కావాలంటే మార్నింగ్లో అయినా నానబెట్టుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలాంటి కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకున్న తర్వాతనే ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా బాగుంటుంది, క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు వాటర్ చిలకరించిన తర్వాతనే టిష్యూ పేపర్ క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. ఇలా 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకొని పైన కాస్త తడి ఆరిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపుల్లో తిప్పుతూ క్రిస్పీగా కాల్చుకోవాలండి. ఇలా మంచి క్రిస్పీగా కాల్చుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక వైపు నుంచి లేపుతూ ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో అంతే 1 బై 1 పెసరట్టులు వేసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 2 వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ అల్లం చట్నీలో మనం ముందుగా ఉప్పు వేయలేదండి, అందుకే కాస్త ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చట్నీ దోశలో, ఇడ్లీలో దేనిలో కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. అన్నంలో తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ పెసరట్టుతో ఈ అల్లం చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి. దోశలు అయితే 4-5 తినేస్తారు, అంత కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ హోటల్ స్టైల్ పెసరట్టును ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ నేను తుంచి కూడా చూపిస్తాను మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా బాగుంటుందండి. తింటుంటే అలా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. తుంచితేనే తెలుస్తుంది మీకు ఎంత క్రిస్పీగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.